నమస్కారం. చాలా సంతోషం. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం. ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మోబుల్ వెంకటరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సందర్భంగా. ఎందుకంటే గతంలో ఒకే వేదిక మీద మేమందరం పంచుకున్నాం. ఆ రోజు పార్టీలు చూడ మన సామాజిక వర్గానికి మనం ఏం చేయగలుగుతాం, ఏ రకంగా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలనే తపంతో ఆ రోజున మామయ్య గారు నరగుతుడి నరసింహారావు గారు చాలా తపన పడేవాడు. చాలా సమావేశాలు ఇదే ఐలాపురం హోటల్లో పెట్టుకున్నాం, వైజాగ్లో ఒక సమావేశం పెట్టుకున్నాం, అలాగే తిరుపతిలో, ఇలా చాలా ప్రాంతాల్లో పెట్టుకుని ఏ రకంగా మన నాన్నని చైతన్యం తీసుకురావాలా, అటు ఆర్థికంగా సామాజికంగా ఇంకా మన దాంట్లో వెనుకబడి, రాజకీయంగా కూడా చాలా వెనుకబడతనంలో ఉంది, ఇంకా ఏ రకంగా చేస్తే మన వాళ్ళలో అభివృద్ధిలోకి వస్తారనే విధంగా. ఎందుకంటే చాలా వెనుకబడతా ఉంది, ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు చూస్తున్నాను ఎవరు తెలుస్తాం. మరి అందుకోసం ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం కోసం మోబుదేవ్ గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సైకో రాజశేఖర్ గారికి, అలాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తారు గౌరవనీయులు మోబుదేవ్ వెంకటరమణ గారు, అలాగే మనకి చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీలో మరి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మత్స్యకార విభాగంలో మన వాళ్ళని చైతన్యం చేస్తూ చాలా కష్టపడుతున్నారు చంద్రబాబు గారికి. అలాగే శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసి పద్మశ్రీ గారు, కరీ పద్మశ్రీ గారు, అలాగే మరి ఘంటసాల విజయలక్ష్మి గారు నిరంతరం పోరాడుతూనే ఉంటారు. ఆవిడ వారికి కూడా జనసేన పార్టీలో ఉన్న మేమందరం కూడా కుల సమస్యలు వచ్చినప్పుడు, మన జాతి సమస్యలు వచ్చినప్పుడు ఆవిడ కూడా అనేక సార్లు ముందుకు రావడం జరిగింది. అలాగే వేదిక పెద్దలందరికీ టీవీరావు గారు, మరి తెలంగాణలో ఎవరన్నా అంటే మన నాయకుడు టీవీరావు గారు, అక్కడికైతే మనకి టైగర్ లాగా కనపడుతుంటారు ఆయన. అందరూ చాలా మంది ఎన్నికల్లో నాకు కూడా వచ్చి వర్క్ చేశారు. మన ఎలక్షన్స్లో నిజంగా పోరాడారు 5 సంవత్సరాలు. ఎందుకంటే అన్ని రకాలుగా మన భయపెడితే ఇంట్లో కూర్చుంటాం, భయపడే రక్తం కాదు మంది, భయపడితే ఇంట్లో కూర్చుంటాం మంది. పోరాడే తత్వం ఉంది. సముద్రంలో పోరాటం చేసినటువంటి జాతి నుంచి వచ్చాం కాబట్టి ఇవాళ 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, 54 రోజుల పాటు రాజమండ్రి నాకు సంబంధం లేని దాంట్లో హత్య కేసులో పెడితే నిజంగా నాకు చాలా బాగా. ఎందుకంటే మా కుటుంబం నుంచి కానీ మా తాతగారు, మా నాన్నగారు, మామయ్య గారు ఆయన మంత్రిగా చేసిన ఏ రోజు కూడా ఎవరి మీద ఒక చిన్న మాట కూడా అన్న పరిస్థితి లేదు. అలాగే నేను కూడా వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాలనే విధంగా తపన పడేవాడు. కానీ నా మీద హత్య కేసు పెట్టారంటే నిద్రలేని రాత్రులు గడిపి 54 రోజులు కూడా నిద్ర లేకుండా గడిపి బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే నాకు పునర్జన్మనిచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు నిరంతరం నన్ను లోపల నుంచి మానిటర్ చేసేవాడు. అంటే ఎవరొకరు అక్కడ సపోర్ట్ చేసే విధంగా అక్కడ సపోర్ట్ ఉండేది. ఎందుకంటే అప్పుడు ములాఖతులు కూడా లేవు, ఎవరు కూడా సమాచారం ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. కేవలం నాకు ఉన్నది ఒకే ఒకటి ఏంటంటే ఫోన్లో ఇంట్లో నీలిమతో మాట్లాడటం. తను చెప్పేది, సార్ రోజు ఫోన్ చేస్తున్నారు, ఆ కుటుంబ సభ్యులందరూ ఫోన్ చేస్తారు, అందరూ కూడా సపోర్ట్గా ఉన్నారని చెప్పి ఆ ధైర్యంతో కొంతవరకు నేను ముందు రాగలిగా. బయటకు వచ్చినాక చంద్రబాబు గారు బాగా సపోర్ట్ చేసి మళ్ళీ ఈ రకంగా వచ్చి ఈ వేదిక మీద నిలబడి మాట్లాడగలుగుతానంటే దానికి కారణం చంద్రబాబు గారు. వేదికలో ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి, అలాగే సోదరిమణి శాసనమండలి సభ్యురాలు గారికి, అలాగే మరో సోదరిమణికి, వేదిక మీద పెద్దలందరూ ఉన్నారు. గోవిందు రావు గారు, మరి చల్లారావు ముత్యాల గారికి, తర్వాత పెద్దలు చంద్రబాబు గారి పేరు మర్చిపోయాయి వారి గారికి, తర్వాత శంకర్కి, ప్రసాద్కి, గోపి, అలాగే వివిధ ప్రాంతానికి ఇచ్చేసినటువంటి
14 ఉపకులాలకు సంబంధించిన ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. రాజకీయాల్లో ఇలాంటి నిర్ణయం నాకంటూ ఒక రోజు వస్తానని నేను కళ్ళలో కూడా ఊహించిన. అంటే ఒక పద్ధతిగా ఒక గౌరవంగా రాజకీయాలు చేసినటువంటి వాళ్ళే కానీ పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తానో లేదు ఇంకోటి అలాంటి సందర్భం లేదు. కానీ 1987లో నేను కాలేజీ నుంచి వచ్చినటువంటి ఒక 4 మాసాలకే మండల ఎలక్షన్స్ రావటం, 87లో అప్పుడు అన్నగారు ఎన్టీ రామారావు గారు మండల సముద్రం రద్దు చేసి మండల వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దాం నేను ఎక్కడో మెడ్రాస్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి బలవంతంగా నా చేత నామినేషన్ వేయించి మండల ప్రెసిడెంట్గా పోటీ పెట్టించినటువంటి పరిస్థితులు ప్రారంభం. నాకు రాజకీయాలు ఏంటంటే తెలియవు, ఎవరేంటో తెలియదు, ఎప్పుడు బయట చదువుకున్నాం. కాలేజీ నుంచి రావడంగా చేతిలోనే సొంత బిజినెస్ ఉంది కాబట్టి ఎవరికో మనం మెటీరియల్ ఇచ్చేదానికన్నా మేమే సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తే ఎలా ఉంటుందని దాని మీద మెడ్రాస్ ఏది దాని మీద అధ్యయనం చేస్తున్న పరిస్థితుల్లో అనుకోని విధంగా రాజకీయాల్లో రావడం జరిగింది. ఆ రోజు నేను పోటీ చేసే టైంకి నా వయసు కూడా చాలా 6 నెలలు తగ్గింది. కోర్టులో కేసులు కూడా నడిచింది దాని మీద. అయినా కానీ కార్యక్రమాన్ని పూర్తి చేసాం. ఆ రోజుల్లో మండల ప్రెసిడెంట్కి ఎలక్ట్ అవ్వడం, వెంటనే 89లో శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ రోజు మరి చెన్నారెడ్డి గారి ప్రజలు నన్ను బలవంతంగా ఆ రోజు ఎమ్మెల్యేగా డిసైడ్ చేయించారు. రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదండి, నేను బిజినెస్ లైన్లో వెళ్దాం అనుకుంటున్నాను. నన్ను మళ్ళీ ఇప్పటికీ నేను మండల ప్రెసిడెంట్ ఎందుకు వచ్చానని చెప్పేసి ఆలోచిస్తున్న పరిస్థితుల్లో మరలా ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే నాకు సాధ్యపడదని చెప్పేసి నేను నిజాంపట్నం వెనక్కి తిరిగి వచ్చేసిన వ్యక్తిని మరలా బలవంతాన్ని పిలిపించుకుని నా చేత డిపాజిట్ డబ్బులు నేను కట్టాల్సిన డబ్బులు కూడా నా చేపూరు అన్నయ్య గారు ఆ రోజు మా జిల్లా అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, నా తరఫున ఆయన డిపాజిట్ కట్టి నేను ఎక్కడ హోటల్లో ఉంటే నాకు బీఫారం పంపించారు. ఆ రోజు నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాటి నుంచి నేటి వరకు కూడాను ఎక్కడ కూడాను దేని వరకు కూడాను నేను ఎక్కడ చుట్టూ తిరగల. నేను 2 సార్లు ఓడిపోయినప్పుడు కూడాను ఆల్ ఇండియా కాంగ్రెస్ 94లో కూడా ఓడిపోయాను, 89లో 52తో ఓడిపోయాను. 2 పర్యాలు ఓడిపోయిన తర్వాత 3వ పర్యాయం సీట్ ఇవ్వడానికి వీల్లేదని ఆల్ ఇండియా కాంగ్రెస్ తీర్మానం చేస్తే ఆ రోజు పెద్ద నిజమైన జనార్దన్ రెడ్డి గారు కూచినప్పుడు నియోజకవర్గంలో రమణ తప్ప ఎవరు పోటీకి పెట్టినా కూడా మనకి డిపాజిట్ కూడా రాదు, రమణ అభ్యర్థికి పెట్టాలని చెప్పి సోనియా గాంధీ గారిని ఒప్పించి ఆ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయానికి భిన్నంగా కోరుతున్నామండి. ఓకే మిత్రులారా, నా పేరు సైకం రాజశేఖర్, హైకోర్టు న్యాయవాది, ఏపీ పిస్టల్ జేఏసీ చైర్మన్ చేస్తున్నాను. ఈరోజు విజయవాడ హోటల్ ఐలాపురంలో మోపుదేవి వెంకటరమణరావు గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగినది. ఈ కార్యక్రమం ముఖ్యంగా సహజంగా మత్స్యకారులు ఎవరైనా సరే రాజకీయంగా వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు ఏర్పడినా కూడా మేము మత్స్యకార కులాలన్నింటినీ కూడా కులాలకు అతీతంగా ఆయా పార్టీలో ఇబ్బందులకు గురైన వ్యక్తికి అండగా నిలబడటం మాకు ఆనవాయితీ, సాంప్రదాయం. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయన పార్టీకి రాజీనామా చేయడం జరిగినది. జరిగిన తర్వాత ఆత్మీయులతో సమావేశం ఏర్పాటు చేయడం కోసం ఈరోజు మత్స్యకారుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాము. ఈ ఆత్మీయ సమావేశం చాలా బాగా జరిగినది. ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలందరూ కూడా ముక్త కంఠంతో పార్టీలకు కులాలకు అతీతంగా మోపుదేవి గారు వెంకటరమణరావు గారు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన గౌరవప్రదంగా ఉండాలని చెప్పి అందరూ కూడా ఆశించారు. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మా సంఘాల నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు హోటల్ ఐలాపురం శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమావేశానికి మేము హైదరాబాద్ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంక్షేమ మేము వచ్చాం. అదేవిధంగా మా 14 ఉపకులాల నుంచి వివిధ జిల్లాల నుంచి అందరూ కూడా వచ్చి అందరూ కూడా మోపుదేవి రమణారావు గారికి ముక్త కంఠంతో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెన్నంటూ ఉండి
ఆయన భవిష్యత్తులో రాజకీయంగా గెలవడానికి ఆయనకు సాయశక్తుల 14 ఉపకులాలు ఉంటాయని చెప్పి ఇక్కడ సమావేశంలో అందరూ కూడా ఏకతాటిగా నిర్ణయం తీసుకోవటం హర్షణీయం అని తెలియజేస్తున్నాం. నా పేరు వీర్రాజు మల్లాడి. ఈరోజు మోపిదేవి వెంకటరామ హోటల్ ఐలాపురం శ్రీరామ ఫంక్షన్ హాల్లో చిన్న ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా మేము భద్రాచలం నుండి భద్రాద్రి అగ్ని కుల క్షత్రియ సంక్షేమ సంఘం తరఫున మేము ఇక్కడికి రావడం జరిగినది. సార్ తీసుకునే నిర్ణయానికి మేము కూడా ఏకీభవించి మా తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడితో మేము ఈ ప్రజెంట్లే మోపిదేవి గారి ద్వారానే మేము వైసీపీకి మద్దతుగా తిరిగాము, అలాగే వైసీపీలో కొనసాగాము. ఎప్పుడైతే మోపిదేవి గారు బయటకు వచ్చారో ఆ రోజు నుండే మేమందరం యావత్ జాతీయ తరఫున వైసీపీ నుండి వెళ్ళిపోండి. ఈ నేటి నుండి మోపిదేవి గారు అలాగే కులరవీంద్ర గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వంలో వారు ఏ ఆదేశాలు ఇచ్చినా దాన్ని పాటిస్తాకి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈవేళ చాలా శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్ నలుమూల నుండి వచ్చినటువంటి ఉమ్మడి రాష్ట్రాల నలుమూల నుండి వచ్చినటువంటి 14 ఉపకులాలు అగ్నికుల క్షత్రియ, వాడబల్జ, జాలారి, గొండిల మొత్తం కలిపి 14 కులాల్లో ఈవేళ మోపిదేవి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. రాజకీయ పరిణామాలు బట్టి మోపిదేవి గారు ఒక సామాజిక వర్గానికి నష్టం చేశారనే ఉద్దేశం మీద ఒక వ్యక్తికి ఇంకా ఇబ్బంది పెట్టే రాజకీయాలు నడిపించే ఉద్దేశంగా మంచి పరిణామం నిర్ణయం తీసుకున్నారని తెలుగుదేశం రావడానికి మేమంతా స్వాగతించాము. ఈ కార్యక్రమంలో చాలా విజయవంతంగా కొల్లు రవీంద్ర గారు, ఇక మోపిదేవి వెంకటరమణ గారు, ఇక 2 రాష్ట్రాల్లో ప్రముఖ బీసీ నాయకులు అందరూ పాల్గొన్నారు. దీనికి మేమంతా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మా 14 కులాల కమ్యూనిటీలో విద్య, ఉద్యోగము, రాజకీయ ప్రాధాన్యత కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తుంది. మోపిదేవి గారు తెలుగుదేశం అరగంట వేయడం కూడా మాకు చాలా బలోపేతం జరుగుతుంది. 2 రాష్ట్రాలకి 14 కులాలకి మేలు జరుగుతుందని భావిస్తున్నాను.